హరిగారు, మీ గొంతు విని ఎన్ని గంటలైందో. ఈ గొంతుని ఇక మీరు వినలేరు. ఏమైంది లక్ష్మి? ఈ పెళ్లి జరుగుతండి, ఆపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? ఒక్కరిని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేను. ఒక్కరిని విడదీసి నేను మీతో కలవలేను. మావయ్య, మావయ్య, సోని, అల్లుడు, సోనీకి ఏమైందిరా? విషయం తాగేసింది మావయ్య. ఏమైంది? ఎంత పని చేసావే? అయ్యో, త్వరగా అంబులెన్స్ పిలవండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు లక్ష్మి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. నేను ఎక్కువసేపు బతకను. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి. ఓం మాంగళ్యం తంతు. ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నన్ను కాదన్నందుకు, నేను బ్రతికుంటగానే ఇంకో పెళ్లి చేసుకుంటున్నందుకు, ఇన్నాళ్ళు నన్ను పిచ్చోణ్ణి చేసినందుకు దీనికి మరణ శిక్ష విధిస్తున్నాను. వసేయ్! అమ్మా, 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 నీకేం కాదమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా, 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 కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. వాణ్ణి వదలకండి అసయ్య గారు. నన్ను పొడిచింది వాడే. హలో, ఎవరు? నేను అంటే నాకు కాల్ చేయటమే మర్చిపోయావు అనుకున్నాను. నా వాయిస్ కూడా మర్చిపోయావా? నువ్వా? నేనే. ఎందుకు కాల్ చేసావు? ముంబై వదిలేసి వెళ్ళిపోయావు. బాబాయ్ గారు, ఏంటిది? వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? సోనీ నగలిపోయాయంటమ్మా. అవి నువ్వే తీసావని వీళ్ళు అనుమానిస్తున్నారు. తానే నా నగలు దొంగతనం చేసింది. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యన మీ అమ్మని బతికించుకోవడానికి. పిలిచారంట డాక్టర్. మీ అమ్మగారి ట్రీట్మెంట్ బిల్ 4 lakhs అయింది. ఆల్రెడీ మీరు 50,000 పే చేశారు. రిమైనింగ్ అమౌంట్ 3,50,000 ఎప్పుడు పే చేస్తారు? సార్, అది అంత డబ్బు ఒకేసారి ఇచ్చుకోలేను. ప్రస్తుతానికి ఒక 50,000 కడతాను. మిగతాది డిశ్చార్జ్ అయ్యేలోపు పే చేసేస్తాను సార్. సారీ అమ్మా, మరోలా అనుకోకండి. ఎప్పటికప్పుడు బిల్ క్లియర్ చేయకపోతే చైర్మన్ గారు ఒప్పుకోరు. అందుకనమ్మా, నా పరిస్థితి మీకు ముందే చెప్పాను కదా సార్. మీ డబ్బులు తప్పకుండా ఇస్తాను. మీరు ఇవ్వరని కాదమ్మా, ఈ హాస్పిటల్ రూల్స్ చెప్తున్నాను. ఇప్పటికిప్పుడంటే నా వల్ల అవ్వదు సార్. నాకు కొంచెం టైం కావాలి.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, భానుమతి దేవి అనే పేషెంట్ బిల్ ఎంత అయిందో చెప్తారా? మీరెవరు? నేను ఆవిడకి బాగా కావాల్సిన వ్యక్తిని. బిల్లు పే చేయడానికి వచ్చాను. కొంచెం త్వరగా చెప్తారా? ఇప్పటికి 4 lakhs అయింది సార్. 50,000 పే చేశారు. ఓకే, ఈ కార్డ్ ద్వారా మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా తీసుకోండి. పిన్ నెంబర్ సార్. దేని గురించి మాట్లాడుతున్నారు? సోనీ నగలిపోయాయంటమ్మా. అవి నువ్వే తీసావని వీళ్ళు అనుమానిస్తున్నారు. తానే నా నగలు దొంగతనం చేసింది. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యన మీ అమ్మని బతికించుకోవడానికి ఆ అవసరం నీకుంది కదా. ఈ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది ఏంటంటే రాజేశ్వరి గారి కూతురు మంగ కాదు గంగా. బ్రహ్మదేవుడు నన్ను చూసి టెన్షన్ పడుతున్నావంటే నువ్వు చూసావని అర్థమైపోయింది. ఏం చూసాను? నటించుకే. మా ఇంట్లో నీకంటే పెద్ద నటులే ఉన్నారు. నేను భూమిని చంపాలని నేల మీద నూనె పోయడం నువ్వు చూసావు. ఆ నిజం బయటికి రాకూడదంటే నువ్వు చావాలి. నీ చావుకి ముహూర్తం ఈ రోజే.